ఈరోజు చక్కటి మాటలు మనం బైబిల్లో నుండి నేర్చుకుందాము. దేవుని కొలత అన్న అంశంలో రెండవ భాగంలోనికి మనం అందరం ప్రవేశించాం. ఈ భూమి మీద మానవులను పుట్టించినది దేవుడు. మానవుల జీవితకాలం, ఆయుష్కాలం ఏదైతే ఉందో, ఈ ఆయుష్కాలంలో దేవుడు తన కొరకు తన పిల్లలు ఆలోచించాలి అని, తన కొరకు తన పిల్లలు బ్రతకాలి అని, తన కొరకు తన పిల్లలు భూమి మీద కార్యాలు చేయాలి అని, తన గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళ దగ్గరకు దేవుడి మాటలు తీసుకొని వెళ్ళాలి అని, ఒక ధ్యేయంతో భూమి మీద ఉన్న తన పిల్లలు బ్రతకాలి అని దేవుడు కోరుకొని జన్మనిచ్చాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ లోక సంబంధమైన అధికారి, యుగ సంబంధమైన దేవత సాతాను దేవుడు కోరుకున్న లేదంటే దేవుడు ఆశపడిన ప్రతి లక్షణాన్ని మనుషుల మధ్యలో నుంచి తీసివేసి దేవుడికి అయిష్టమైనవి, దేవుడికి నచ్చనివి, దేవుడు అసహించుకునేవి మనుషులలో పెంపొందించింది, మనుషులను దేవుడుకు దూరం చేసింది. దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడో భూమి మీద ఉన్న తన పిల్లలు కూడా అవే లక్షణాలు కలిగి ఉండాలి అని ప్రారంభం నుంచి కోరుకుంటున్న దేవుడు ఆ లక్షణాలు పిల్లల్లో కనబడకపోయేసరికి బాధపడ్డాడు, ఆయాసపడ్డాడు. ఎందుకు పిల్లలు ఇలా మారిపోతున్నారు అని ఎంతో వేదన చెందినట్టుగా దేవుడి మనసు బైబిల్ ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుని పిల్లలరా, ఈరోజు భూమి మీద ఉన్న మనిషి దేవుడు కొలతేస్తాడు లేదంటే దేవుడు కొలుస్తాడన్న సంగతి మరిచి కొలతల విషయం భూమి మీద ఉన్న మనుషులు మాత్రమే వచ్చు అనుకున్నారు. కొలత అనేది దేవుడి దగ్గర ఉంటుంది అని మర్చిపోయారు. దేవుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషి బ్రతుకును కొలుస్తున్నాడు అన్న సంగతి మనిషి మర్చిపోయాడు. బైబిల్లో చివరి వారం చదివించిన మాట మరలా ఒకసారి చూసుకున్న తర్వాత ముందుకు వెళదాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం. ఇదే మన అంశము. ఇక్కడి నుంచే మనం ప్రారంభమయ్యాం కనుక ఒక్కసారి ఆ మాట చూద్దాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నారు. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేతపట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనుబరచెను. యెహోవా, ఆమోసు, నీ కనబడుచున్నదేమని నన్ను అడగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులగు ఇశ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. చివరి వారు మీకు చెప్పాను. ఇది గోడ చక్కగా నిలవబడడానికి మరి తాపిమేస్త్రి గారు వాడే మట్టపు గుండును పట్టుకుని నేను ప్రజల మధ్య వేస్తాను అని దేవుడు పలికిన మాట. ఏంటి ఆ మట్టపు గుండు అనేసరికి చివరి వారు మీకు చూపించాను యెషయా గ్రంథంలో ఉన్నమాట. నీతి అనే గుండును పట్టుకుని ప్రజల మధ్యలో వేయబోతున్నాను అన్నాడు. అంటే ఈరోజు భూమి మీద ఉన్న తన పిల్లలలో దేవుడు చూడాలనుకుంటున్నది ఏంటి అంటే నీతి, న్యాయం, యథార్థత, తాను బ్రతకమన్నట్టుగా బ్రతికే జీవితం దేవుడు భూమి మీద కోరుకుంటున్నాడు. మనిషి ఈరోజు మనుషుల జీవితాలలో ఈరోజు నీతి అనేది సన్నగిల్లింది, యథార్థత అనేది సన్నగిల్లింది, మోసం పెరిగింది, కక్షలు పెరిగాయి, క్రోధాలు పెరిగాయి, అసూయలు పెరిగాయి, ఒకరిని ఒకరు ఓర్చుకోలేని తత్వాలు పెరిగాయి.
కానీ దేవుడు చూడాలనుకున్న నీతి పెరగలేదు, దేవుడు చూడాలనుకున్న భక్తి పెరగలేదు, దేవుడు చూడాలనుకున్న యథార్థత దేవుడిలో పెరగలేదండి. దేవుడు మనుషులో చూడాలనుకున్న ఇవేవీ పెరగలేదు. నిజంగా చివరి వారం ముగిస్తూ నేను ఒక మాట చెప్పి ముగించాను. దేవుడు నిన్ను మట్టపు గుండుతో కొలుస్తాడు. దేవుడి కొరకు పుట్టిన నువ్వు దేవుడి వాక్యాన్ని చదువుతూ, దేవుడి మాటలు వింటూ, దేవుడు బ్రతకమన్నట్టుగానే బ్రతుకుతున్నావా? దేవుడి మాటలకు భిన్నంగా నువ్వేమైనా జీవిస్తున్నావనని ప్రతిదినము దేవుడు మనిషిని పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు. ప్రతి చల్లపూట ఆదాము అవ్వల దగ్గరికి వచ్చినట్టుగానే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ప్రతిరోజు నా దగ్గరికి వస్తున్నాడు, మీ దగ్గరికే వస్తున్నాడు. ఆ రోజు మీరు దినమంతా జరిగించిన కార్యాలు లెక్క రాసుకుని మరీ వెళ్ళిపోతున్నాడు. ఇతడికి ఇవ్వబడిన ఆయుష్కాలం 60-70 సంవత్సరాలు, లేదంటే 40 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. ఇవ్వబడిన ఆయుష్కాలం నా పని కొరకైతే, నన్ను ప్రకటించటం కొరకైతే, నా గురించి చెప్పటం కొరకైతే, నా గురించి మాట్లాడటం కొరకైతే, ఇవ్వబడిన ఆయుష్కాలం ఏదైతే ఉందో ఈ ఆయుష్కాలంలో ఈరోజు డేట్ ఎంత అండి? ఈరోజు 29. 29లోనికి మనం వచ్చాం. రాత్రి 28, నిన్న 28 కదండి. 28 రాత్రి 11 తర్వాత 12 తర్వాత మీ దగ్గరికి వచ్చాడు. నిన్న 28లో మీరు ఏం చేశారో అన్నీ రాసుకుని వెళ్ళిపోయాడు. ప్రతి దినము లెక్క దేవుడి దగ్గర ఉంది, ప్రతి గంట లెక్క దేవుడి దగ్గర ఉంది, నువ్వు జరిగిస్తున్న ప్రతి కార్యం లెక్క దేవుడి దగ్గర ఉంది. అవన్నీ ఒకరోజు మనల్ని లెక్కలు అడగబోతున్నాడు. చాలామంది తెలియదండి ఇది. నిన్నటి దినాన్న మీరు ఏం చేశారో ఒకరోజు దేవుడు ముందు చేతులు కట్టుకుని నిలబడాలి. ఈరోజు మీరు ఏం చేశారో చేతులు కట్టుకుని దేవుడి ముందు ఒకరోజు నిలబడాలి. పుట్టినది మొదలుకొని, మీకు ఊహ తెలిసింది మొదలుకొని, చనిపోయేంత వరకు భూమి మీద మీరు జరిగించిన ప్రతి క్రియకు లెక్కలు చెప్పాలన్న సంగతి దేవుడు రాశాడు బైబిల్లో. అంటే దేవుడు ఇలా కొలుచుకుంటున్నాడు ప్రతి మనిషిని అని మీకు అర్థం కావడానికి ఈ మాటలు చెప్తున్నాను. కొలత, పనులకు కొలత వేస్తున్నాడు. మనం ఏ పని చేస్తున్నాం? ప్రసంగి గ్రంథం వాక్యం చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 14వ వచనం చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము ఏమండి 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నారు. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను, ఇది అండర్లైన్ చేసుకోండి, ప్రతిక్రియ ప్రతి పని అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెస్తాడు. ఏ పనులను తెస్తాడు? మంచి పనులు తెస్తాడు, చెడ్డ పనులు తెస్తాడు. పనులను కూడా దేవుడు కాలిక్యులేట్ చేసుకుంటున్నాడా? ఎస్, కాలిక్యులేటెడ్. దేవుడు కార్యక్రమం ఒకరోజు ఒక చోట బాగా ముమ్మరంగా దేవుడి పని జరుగుతుంది. అదే రోజు నువ్వు ఆ దేవుడి పనికి డొమ్మా కొట్టి నీ పని చేసుకుంటున్నావు ఇంట్లో. కాలిక్యులేట్ అవుతుందా? 100కి 100% అవుతుంది. దేవుడి పని, నా పని జరుగుతుంది. నువ్వు నా పని దగ్గరికి రాకుండా నీ పని చేసుకుంటున్నావు. మీ అందరికీ మాట చెప్తున్నాను. ఇక్కడ మియాపూర్ సంఘంలో జరిగే ప్రతి పని ఎవరి పని? దేవుడి పని. సీనాని పని అని ఎవరైనా అనుకుంటే వాళ్ళ పెద్ద మాయలో ఉన్నట్టే. జరిగే ప్రతి పని ఎవరి పని? మిమ్మల్ని పుట్టించిన మీ తండ్రి పని. నా పని కాదు అది. చాలామంది ఏమంటామంటే దేవుడు పని చేస్తున్నాను అంటారు. ఒరిజినల్గా మాట్లాడాల్సిన మాట ఏంటో తెలుసా? అక్కడ దేవుడు పని చేస్తున్నాను అనకూడదు, నా పని చేస్తున్నాను అనాలి. ఎందుకు? నువ్వు పుట్టింది ఏ పని కోసం? దేవుడి పని కోసమే. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నాను అన్నారు అనుకోండి, వాళ్ళు సొంత పని చేస్తున్నావు కనుక వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను అంటే ఓకే.
ఇప్పుడు నువ్వు దేవుడు పని చేస్తూ నేను దేవుడు పని చేస్తున్నాను అనకూడదు. కరెక్ట్గా మాట్లాడాలంటే ఏం చేయాలి? నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడో నా పని నేను చేసుకుంటున్నాను, అంతేనా? కరెక్ట్. నా పని అది, నేను పుట్టింది అందుకేగా. నా పని నేను చేసుకుంటున్నాను. నా పని నేను చేస్తున్నాను దేవుని పిల్లలారా. కనుక భూమి మీద దేవుడు నువ్వు దేని కొరకైతే ఈ భూమి మీద పుట్టావో ఆ పని కాక నీ కొరకు నువ్వు చేసుకునే పనులన్నిటినీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు. గూఢమైన అంశం అంటే ఏంటి చెప్పండి? నేను నిన్నటి దినాన 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఏం చేశాను మీకు ఏం తెలుసు? అవన్నీ ఏంటి చెప్పండి మీకు? గూఢమైనవి. 8 గంటలకి ఇక్కడ తరగతికి వచ్చాను, రాత్రి యూత్ మీటింగ్ జరిగింది. అక్కడి నుంచి కొంతమందికి తెలుసు నేను ఏం చేశాను. అలాగే ప్రతి వ్యక్తి జీవితంలోనే ఏముంటాయి చెప్పండి? గూఢమైన సంగతులు. ఆ గూఢమైన ప్రతి సంగతిని గూర్చి, ప్రతి అంశమును గూర్చి దేవుడు ఏం చేస్తాడంట? విమర్శ. అంటే ఎవ్వరికి తెలియని వాటిని గూర్చి కూడా దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు? విమర్శ. మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి కనపడలేదు, అమ్మయ్య నేను సేఫ్ అనుకుంటున్నాం మనం. ఇది ఎంత అమాయకత్వం అంటే, నేను ఎవ్వరికి కనపడకుండా ఈ తప్పుడు పని చేశాను. ఎవరికి కనపడలేదా? ఎవ్వరికి తెలియకుండా ఆయన తిట్టేశాను నేను. తెలియలేదు ఎవరికి? కొంతమంది పైకి తిట్టకుండా లోపల తిట్టుకుంటారు. పైకి తిట్టినా కాస్త తక్కువ వేస్తాడేమో కానీ లోపల తిట్టుకుంటే అసలు ఊరుకోడండి దేవుడు. దానికి దేవుడు పెట్టిన పేరేంటంటే సనుగుడు అంటాడు. మీరు సనుగులను సంశయములను మాని అనేసాడు బైబిల్. కనుక దేవుడు గూఢమైన ప్రతి అంశం ఎవ్వరికి తెలియకుండా చేస్తానని అనుకోవడం పొరపాటు అండి. మనుషులకి తెలిసిన వాళ్ళు చేసేది ఏముంది చెప్పండి? మహాయితో మాట అంటారు, అలా అలాగంటే ఇలాగంట అంటారు, నోరు మూసుకుంటారు. దేవుడు మాటని ఊరుకుంటాడా? శిక్ష వేస్తాడు. అదే చెప్తున్నాడు అక్కడ. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ, తీర్పు చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చేస్తాడు. తీర్పులోనికి దేనిని విడిచిపెట్టకుండా దేవుడు అన్నిటినీ తీర్పులోనికి తెస్తాడు. అంటే మన వారం విన్న పాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. నీ అడుగు జాడలన్నిటిని నేను ఏం చేస్తున్నాను అన్నాడు? లెక్కిస్తున్నాను. అడుగుల లెక్క, మాటల లెక్క, నీ చేత్తో జరిగిస్తున్న పనులు లెక్క. ప్రతి పని నీ పనులన్నీ. ఏమండి నిజంగా మీకు మాట చెప్తాను, దేవుడు లెక్క అంటే పనుల విషయంలో దేవుడు ఒకసారి లెక్కలు కడితే మనం ఏమైపోతామో చెప్తానండి. నిన్నటి దినం 28 కదా డేటు. ఒక వైట్ పేపర్ తీసుకుని పైన 28వ తారీఖు డేట్ అనేసి మధ్యలోని గీత కొట్టి, వైట్ పేపర్ గీత కొట్టి మధ్యలో ఓ పక్క నా పనులు, ఓ పక్క దేవుడి పనులు రాయండి. ఏ లిస్ట్ ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఇటుపక్క అసలు దేవుడి పనుల లిస్టులో ఎన్ని రాసుకుంటారు మీరు? ఒకటి రాసుకుంటారా? ఒకటి అంటే 28వ తారీఖు దేవుడికి ఏం లేదు, ఒకటి కూడా పని లేదు. మీ పనులు రాసుకోమంటే మొత్తం ఇటుపక్క అంతా నిండిపోయి ఇంకో 2 పేపర్లు తేండి ఎడిషనల్ అంటారు. ఏమండి మన పనులకైతే ఎడిషనల్ నిండిపోతున్నాయి, దేవుడి పనులు. ఒకవేళ లెక్క తీసి, ఒరే నేను ఆహారం ఆ రోజు నువ్వు టిఫిన్ తిన్నావు, ఇడ్లీ తినేసావుగా, నా ఇడ్లీలు. ఆ రోజు మధ్యాహ్నం ఏం తిన్నావు? పప్పు తోటకూర. పప్పు నాదే, తోటకూర నాదే, అందులో వేసిన వెల్లుల్లిపాయలు నాదే, కరివేపాకు నాదే, నూనె నాదే, అన్నీ నావే. అవి తినేసావు. మధ్యాహ్నం లంచ్లో పాపడ్లు తినేసావు, అవి నావే. మధ్యాహ్నం స్నాక్స్ అని చెప్పి బోండాలు వేసేసావు, అవి నావే. నైట్ డిన్నర్ చేసావు, అవి నావే. రాత్రి పడుకున్నట్టు పాలు తాగేసావు, అవి నావే. ఇన్ని నావి తినేసి తాగేసి నువ్వు నాకు చేసినవి ఏంటి, నీకు చేసుకున్నాయి ఏంటి అని అడుగుతాడు. ఒకసారి ఆలోచించండి. ఆయుష్ నాదే, ఆ శరీరం నాదే, అన్నీ నావే, నువ్వు తింటున్న తిండి నాదే, నా కోసం పనులేవి? కొంతమంది అంటారు, నేను ఆ రోజు అంతమాను ప్రార్థనలో గడిపాను. ఎందులో? ప్రార్థన ఎవరి కోసం చేసావు? డైరెక్ట్గా అడుగుతున్నాను, ప్రార్థన ఎవరి కోసం చేసావు? నా ఆరోగ్యం బాగోవాలి, నా పిల్లలు బాగోవాలి, నా కుటుంబం బాగోవాలి, మాకు ఉద్యోగం వచ్చేయాలి, ఇవేగా ప్రార్థనలు. దీనివల్ల దేవుడికి ఏం ఉపయోగం అండి?
నీ ప్రార్థన వలన దేవుడికి ఏం ఉపయోగం? ఒకవేళ కొంతమంది అంటారు, నేను పలానా వ్యక్తి మారాలని ప్రార్థన చేశానండి. మంచిదే, మారాలని ప్రార్థన చేయటం మంచిదే. నేను మాట అడుగుతాను, యేసుక్రీస్తుల వారు కూడా ప్రపంచం మొత్తం మారిపోవాలని పుట్టిన ఆయన ఇంట్లోనే కూర్చుని ప్రార్థన చేశాడు అనుకోండి, శిష్యులు 12 మంది దొరుకుతారా యేసుప్రభుకి? వాళ్ళు మార్చగలుగుతాడా? ఆ 12 మంది ఇంకో 100 మందిని మార్చగలుగుతారా ఒక చోట కూర్చుని ప్రార్థన చేస్తే? ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో ఒక భాగం. అది ప్రార్థనే జీవితం కాదు. మీరు అపోస్తుల సహవాసమందును, ప్రార్థన యందును, తర్వాత ఇంకా రొట్టె విరుచుట యందును, ఇంకా బోధ, అపోస్తుల బోధ యందును మీరేం చేయాలంట? ఎడతెగక ఉండండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం అని చెప్పింది. చూస్తారా ఒకసారి? ఏమేం చేయమన్నాడు క్రైస్తవుల్ని? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. కానీ అంటే దెయ్యం ఏం చేసిందో ఈరోజు క్రైస్తవ్యాన్ని చెప్తున్నాను మీకు. అంటే వాక్యంలో ఉన్నదొకటి, ఈరోజు క్రైస్తవులతో దయ్యం జరిగిస్తున్నది మరొకటి. ఏమేంటి చేయాలంట క్రైస్తవుడు? 2వ అధ్యాయము 42వ వచనం అండి. వీరు అపోస్తుల బోధయందును, ఎందులో ఉండాలంట? ముందు క్రైస్తవుడు బోధలో ఉండాలి. ఏ బోధ? ఏంటి అపోస్తుల బోధ అని ఎందుకు రాశాడు అంటే ఇప్పుడు క్రైస్తవుడికి మోషే బోధ పనిచేయదా? మొదట బోధించింది ఎవరు చెప్పండి? సమాజానికి, ఇశ్రాయేల్ సమాజానికి మొదట బోధ చేసింది ఎవరు? మోషే గారు. తర్వాత యెహోషువ గారు, తర్వాత న్యాయాధిపతులు, తర్వాత ప్రవక్తలు, యాజకులు, చాలామంది బోధ జరిగించారు. ఇప్పుడు క్రైస్తవులకి ఎవరి బోధలో ఉండాలంట? అపోస్తుల బోధ. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యాలు, రోమపత్రిక, కొరింథీ పత్రిక, 2వ పత్రిక, ఇవి అపోస్తుల బోధ. కానీ ఈరోజు చర్చెస్లో అన్ని బోధలు ఎక్కడ తిరుగుతారు అనుకుంటున్నారు? బోధ ఎత్తింది మొదలుకొని బోధ ముగిసిపోయే అంతవరకు ఎక్కడ తిరుగుతారు వాళ్ళు? దేవుడు నిన్ను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఎక్కడుంటాయి ఇవన్నీ? పాత నిబంధనలో, ప్రవక్తల పుస్తకాలలో, ధర్మశాస్త్రంలో ఉంటాయి. అక్కడ తిరుగుతున్నారు తప్ప అపోస్తుల బోధకి ఎప్పుడు వస్తారు? రారు. అపోస్తుల బోధకి ఎందుకు రారో చెప్తాను ఇప్పుడు మీకు. సూపర్ సీక్రెట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అపోస్తులుడైన పౌలు గారు పత్రికలు రాశారు. ఎన్ని రాశారు? 14 పత్రికలు ఉంటాయి. పౌలు గారు పత్రికలలో రాయబడిన సంగతులు ఆ రోజు పేతురు గారు మాకే కష్టంగా ఉందన్నాడు. అన్నాడా? పేతురు గారు 2వ పత్రిక రాసి పౌలు తనకివ్వబడిన జ్ఞానము చొప్పున ఈ మాటలన్నీ చెబుతున్నాడు, ఈ పత్రికలన్నీ రాస్తున్నాడు, వాటిని గ్రహించుటకు కష్టం. ఇప్పుడు పౌలు గారికే కష్టమైతే అస్సలు బైబిల్ చదవని ఈ దొంగలకి పత్రికలు ఏమైపోతాయి చెప్పండి? పౌలు గారికే కష్టం, మళ్ళా వినాలి, పౌలు గారికే కష్టమైతే వీళ్ళకి మరీ కష్టం కనుక ఆ బోధ, అపోస్తుల బోధ మా వల్ల కాదు. మేము ఏ బోధ చేస్తాం? రండి ప్రార్థన చేస్తాం, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఇవన్నీ చక్కగా ఉంటాయి. కీర్తనల గ్రంథంలో, యెషయా గ్రంథంలో, ఏమండి నిర్గమకాండంలో, ద్వితీయోపదేశకాండంలో దేవుడు నిన్ను దీవిస్తాడు, బిల్డింగ్లు ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, పొలాలు ఇస్తాడు. దేవుని పిల్లలరా, అన్నీ ఉన్న వాళ్ళే కరోనా టైంలో వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. ఏమన్నా పనికొచ్చాయా కరోనా టైంలో? ఆస్తులు, ఇల్లులు, పొలాలు, కార్లు, బంగ్లాలు పనిచేసాయా? ఏ ఉన్నా దేవుడు కృప ఉన్నవాడు ఉన్నాడు, ఆస్తి ఉన్నవాడు మాత్రం భూమి మీద లేడండి. మనకి ఏం ఉండాలి చెప్పండి? ఈరోజు దేవుడి కృప ఉండాలి, దేవుడి తోడు మనకు ఉండాలి, దేవుడి దయ మనకు ఉండాలి. అది కదండి ఈరోజు మనం కోరుకోవాల్సిందే. అపోస్తులు ఉన్నారండి, అన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తుల వారు వెనకాల తిరిగారు. యేసుక్రీస్తుల వారు వెంట తిరిగిన అపోస్తులు ఏమైనా ధనవంతులయ్యారా? బాగా ఆలోచించండి, బైబిల్ చదవండి, కొంచెమైనా బైబిల్ చదవండి. అన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తుల వారు వెంట తిరిగిన అపోస్తులు ధనవంతులయ్యారా? అయ్యారా? పోనీ తర్వాత వచ్చిన పౌలు గారు ఏమైనా బాగా ధనవంతుడు అయిపోయాడా? ఉన్నదాన్నే విడిచిపెట్టేసాను అన్నాడు. అంటే ఎక్కడో బైబిల్ అనేది ఉన్నది ఉన్నట్టుగా మనకు చెప్పటం లేదు, బోధ ఉన్నది ఉన్నట్టుగా మనకు చేరట్లేదు అన్నది మీకు అర్థం అవ్వాలి. కొంచెంగా మీరు బైబిల్ పైన మనసు పెట్టిన అపోస్తులు సంఘాన్ని కట్టారు,
కట్టిన ప్రారంభపు సంఘానికి కట్టిన వెంటనే ఇస్తాను ఆజ్ఞ ఏంటంటే, సంగమా, క్రైస్తవ్యమా, క్రైస్తవుడా, నువ్వు ఎందులో ఉండాలి అంటే చెప్తున్నాడు 42వ వచనంలో ఏమని, మీరు అపోస్తుల బోధయందును, తర్వాత నెక్స్ట్ ఏంటి, బోధన్న చోట సహవాసం ఉండాలి. నీ సహవాసం ఎక్కడ ఉండాలి అంటే అపోస్తుల బోధ ఎక్కడ జరుగుతుందో చూసుకుని ఆ సహవాసంలోనే ఉండాలి. ఏ సహవాసం పడితే ఆ సహవాసం అపోస్తుల బోధ. ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. ఏమంటే చాలా ఎడతెగకలు ఉన్నాయి ఇక్కడ, కానీ ఇందులో ఒకటి పట్టుకున్నారు. ఏది పట్టుకున్నారు చెప్పండి, ప్రార్థన యందు ఎడతెగక ఉందుము అన్నారు. బాగుంది. మరి బోధ యందు ఎడతెగక ఉండాలని చెప్పలేదేంటి, రొట్టె విరవటంలో ఎడతెగక ఉండాలని చెప్పలేదేంటి, సహవాసంలో ఎడతెగక ఉండాలని చెప్పలేదేంటి, దేవుడి పనిలో నువ్వు ఎడతెగక ఉండాలని చెప్పలేదేంటి. చూసారా, మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి, రోగం నాకు డెంగ్యూ జ్వరం వచ్చేసింది, మొన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, 4 రకాల ట్యాబ్లెట్లు రాసాడండి. జాగ్రత్తగా వినండి. ఒక ట్యాబ్లెట్ ఏమో పప్పాయి రసం కదండి, పప్పాయి రసం తాగమనేవారు, ఇప్పుడు అది ట్యాబ్లెట్ వచ్చేసింది. కరివేపప్పాయి ట్యాబ్లెట్స్ అని పెద్ద అట్టిచ్చాడండి. ఏమండి ఇది పప్పాయి ట్యాబ్లెట్ అన్నాడు. ఓకే రైట్. నెక్స్ట్ పారాసిటమాల్ ఇచ్చాడు, అదేనికి జ్వరం తగ్గడానికి. ఒకటి యాంటీబయాటిక్ ఇచ్చాడు, అంటే ఏమన్నా లోపల క్రిములు ఏమన్నా పెరిగితే వాడిని చంపేయడానికి ఒక యాంటీబయాటిక్ ఇచ్చాడు. ఈ 3 వేసుకుంటే గ్యాస్ వస్తుంది, అందుకని గ్యాస్ ట్యాబ్లెట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని ఇచ్చాడు నాకు ట్యాబ్లెట్లు, 4 ఇచ్చాడు. నా జ్వరం పోవాలంటే నేను ఎన్ని ట్యాబ్లెట్లు వేయాలి రోజుకి, ఎన్ని వేయాలి? బొప్పాయి ట్యాబ్లెట్ తీయగా ఉంది కదా అని అంత మాట అదే మింగుతున్నాను అనుకోండి, రోగం తగ్గుతుందా, జ్వరం తగ్గుతుందా? నీకు ప్రార్థన అంటే ఒకటి కంఫర్టబుల్గా ఉంది ఇంట్లో కూర్చుని కాబట్టి ఇదే జరిగిచ్చేస్తానంటే పరలోకం వస్తుందా? మీకు అర్థమైందా? ఇప్పుడు రోగం పోవాలంటే 4 ట్యాబ్లెట్లు వేయాలి, నువ్వు పరలోకం చెప్పాలంటే ఇక్కడ చెప్పిన 4 సంగతులు నీ జీవితంలో జరగాలి. ఏవేంటి? అపోస్తుల బోధ, అపోస్తుల బోధ ఉన్న చోటని సహవాసం, ఆ తర్వాత రొట్టె విరవాలి ప్రతి ఆదివారం, తర్వాత ప్రార్థన చివర్లో పెట్టాడు. అది ఫస్ట్కి తీసుకొచ్చారు మనోళ్ళు. చివర్లో పెట్టింది ఎక్కడికి పట్టుకొచ్చారు? మొదటికి పట్టుకొచ్చారు. దేవుని పిల్లలరా, దేవుడు కొలుస్తున్నాడు. నేను రాయించిన వాక్యం ఏంటి, నువ్వు జరిగిస్తున్నది ఏంటి, నేను చెప్పిన మాటలవేంటి, నువ్వు వింటున్న మాటలేంటి. అయ్యో నాదేం తప్పు లేదండి, మరి ఆయన ఎవరో నాకు అబద్ధ బోధ చేశారు, బైబిల్లో లేనిది చేయిస్తారంటే దేవుడు ఏమంటాడో తెలుసా? అండి, అమ్మో ఎంత అన్యాయం జరిగిపోయింది బిడ్డ, నీకు ఎంత పని చేశాడు వాడు అంటాడా? బైబిల్ ప్రకారం ఆ మాట అంటాడా? అనడు. ఎందుకంటే దేవుడు లెక్కల్లో మోసపుచ్చినవాడు ఎంత నేరస్తుడో మోసపోయినవాడు కూడా. ఎవడన్నా పర్స కొట్టేశాడని చెప్పారు అనుకోండి, మనకి అయ్యో పాపం పర్స కొట్టేశారంటే మనం జాలి పడతాం. దేవుడు ఏమంటాడు తెలుసా? జాలి లేదు, ఏమీ లేదు. ఎందుకు? ఆడు కొట్టేస్తాడని ముందే చెప్పాను రా, చూసుకోపోవటం ఎవరిది నేరం? మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు వాడు పర్స కొట్టేస్తాడని ముందే చెప్పాను, ఆ పర్సను జాగ్రత్త పెట్టుకోకపోవటం నేరం ఎవరిది? నీది. అబద్ధ బోధకులు వస్తారని చెప్పాను, నేను చెప్పనవి చెబుతారని చెప్పాను. అలాగే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. ఇన్ని జాగ్రత్తలు నేను చెప్పినాను, నువ్వు మోసపోయానంటే నేను ఆ మాట వినను. అవ్వమ్మ మోసపోయింది, జాలిపడ్డా, శిక్ష వేసాడా? అమ్మ బిడ్డ సర్పం మోసపుచ్చేసిందా బిడ్డ, నేను లేని టైంలో అయ్యో నీకు ఎంత అన్యాయం జరిగిపోయింది అమ్మ అన్నాడా? అవ్వమ్మ దగ్గర చెప్పాను, నువ్వేం చేయలేదు, వినలేదు. మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు దేవుడు మనసు. కనుక దేవుని పిల్లలరా,
కొలతలు వేస్తున్నాడు దేవుడు. చెబుతున్న మాటల విషయంలో మనం అలాగే జీవిస్తున్నామా? దేవుడి వాక్యం ఉన్నదన్నట్టుగానే మనం విని వాటి కొరకు బ్రతుకుతున్నామా? దేవుడు చెప్పిన పనులే భూమి మీద మనం చేస్తున్నామనని ప్రతి దానిని దేవుడు కొలతలు వేస్తున్నాడు. ఇప్పుడు మీకు చివరి వారం ముగిస్తూ ఒక మాట చెప్పాను. దేవుడు ప్రతి వ్యక్తిని కూడా త్రాసులో పెట్టి ఏం చేస్తానన్నాడు? తోస్తానన్నాడు. ఆ మాట చదివి ముగించుకున్నాక మనం మళ్ళీ ఓపెన్ చేద్దామండి. యోబు గ్రంథమా 31వ అధ్యాయము ఏమండి 7వ వచనం, 4 నుంచి చదివాము. 7వ వచనం చూద్దాం ఈరోజు డైరెక్ట్గా. యోబు గ్రంథం 31వ అధ్యాయము ఏమండి 7వ వచనం, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. ఎవరంటున్నారు ఈ మాట? న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సును నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల అంటున్నాడు. దేవుడు నన్ను తోచనివ్వండి, నాలో ఏమైనా కీడుంటే దేవుడు పట్టుకోనివ్వండి. ఇక్కడ నాకు నిజంగా యోబు గారిలో ఉన్న కాన్ఫిడెన్స్ కనపడుతుందండి. ఏంటా కాన్ఫిడెన్స్ అంటే 7వ వచనం కరెక్ట్గా చదవండి. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. దేవుడు నన్ను కొలతేస్తే, దేవుడు నన్ను తూచినా పర్వాలేదు. మీకు మాట అడుగుతాను, దేవుడు నన్ను తూచునుగాక అన్నట్టుగా ఈరోజు మనం అనగలమా? దేవా వచ్చి నన్ను చూసుకో, నాలో ఏమో తప్పు ఉందో తీసుకో బయటికి అంటావా? అంటే ఉంటామా మళ్ళీ భూమి మీద? యోబు గారిలో ఉన్న కాన్ఫిడెన్స్ చూడండి. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. తుయ్యి తండ్రి, నన్ను తుయ్యి, నాలో ఏమో తప్పు ఉందో తుయ్యి తండ్రి. నా చేతులకి ఏమైనా మాలిన్యం ఉందా? నా కంటికి ఏదైనా మాలిన్యం ఉందా? నేనేమైనా పాపం చేశానా? తుయ్యి తండ్రి, న్యాయమైన త్రాసులో నన్ను ఒకసారి పెట్టి తుయ్యి. ఏం కాన్ఫిడెన్స్ అండి ఆయన మీద. ఆయనకి నేనే తప్పు చేయలేదు, నేనే పాపం చేయలేదు, దేవుడికి భిన్నంగా నేను బ్రతకలేదు, దేవుడికి భిన్నంగా నేను ఆలోచించలేదు, నా నోట కూడా పాపం లేదు, నా శ్రమల్లో కూడా. కాబట్టి దేవుడు న్యాయమైన త్రాసులో నన్ను ఏం చేయాలంటున్నాడు? తూచునుగాక. దేవుడు తోస్తాడా? చివరి వారం ఒక ప్రశ్న వేసి క్లోజ్ చేశాను. ఎంతమంది గుర్తుందో? చివరి వారం ప్రసంగం చెప్పండి. ఇక్కడే ఆపాను నేను. ఏమని ఆపాను చెప్పాలి. త్రాసులో దేవుడు తోస్తానన్నప్పుడు త్రాసుకి ఎన్ని గిన్నెలు ఉంటాయి? ఇప్పుడు తుయ్యాలంటే యోబు గారిని ఎక్కడ పెట్టాలి? ఒక గిన్నెలో పెట్టాలి. మరి యువతలు ఏ రాళ్ళు వేస్తాడు? అదే నేను వేసిన ప్రశ్న. తుయ్యాలి అంటే ఒక పక్క రాళ్ళు ఉండాలి, ఒక పక్క మనం కొనుక్కునే పదార్థం ఉండాలి. ఇప్పుడు న్యాయమైన త్రాసులో దేవుడు నన్ను తూచునుగాక అంటే త్రాసులో పెట్టు తండ్రి నన్ను అంటున్నాడు. పెట్టాడు అనుకోండి ఒకవేళ దేవుడు, ఒక పక్క యోబు గారు కూర్చుంటే మరో పక్క ఏముంటుంది? ఏం పెట్టి తోస్తాడు దేవుడు? ఏం పెట్టి చూస్తే సరితూగాలి దేవుడి దృష్టిలో? ఇది మనకు తెలియాలండి. దేవుడు తోస్తాడా అంటే తోస్తాడండి. ఈ యోబు గారి దగ్గరికి మళ్ళా వస్తాను. తుయ్యటం అంటే ఏంటో అర్థమైన తర్వాత ఏం పెట్టి తోస్తాడో మీకు చెప్తాను. ఈ ప్రపంచాన్ని పరిపాలించిన 4 మహాసామ్రాజ్యాలు ఉన్నాయి. మీకు తెలుసు కదా. బబులోను మహాసామ్రాజ్యం, తర్వాత మాదీయ పారసీకుల మహాసామ్రాజ్యం, తర్వాత గ్రీకు సామ్రాజ్యం, తర్వాత రోమా. ఆ రోమా ప్రపంచమే చిట్ట చివరి ప్రపంచం. ఈ 4 మహాసామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలు అయితే అందులో మొట్టమొదటి చక్రవర్తి బబులోనికి ఎవరు? నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు భయంకరుడు అండి, క్రూరుడు. వాడు క్రూరత్వాన్ని చూసిన దేవుడు అండి, వాడు చావును భయంకరంగా డిజైన్ చేశాడు. అడవుల్లోనికి తోసివేయబడి గడ్డి తింటూ ఏమంటే ప్రపంచాన్ని పరిపాలించిన మహాచక్రవర్తి బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు
గడ్డి తింటూ చచ్చాడు. కారణం, ఈ భూమి మీద ఏ సామ్రాజ్యాన్ని కట్టినా ఎవరు కడతారో తెలుసా? దేవుడు కడతాడు. కట్టి సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత కూర్చోబెట్టిన దేవుణ్ణి మర్చిపోతే మరలా ఎక్కడున్న వాడిని పట్టుకోవచ్చు అక్కడే వేస్తాడు. గాడిదలు కాస్తున్న సౌలును ఇశ్రాయేలు సామ్రాజ్యానికి రాజును చేశాడు. రాజును చేసిన తర్వాత రాజు కూర్చోబెట్టిన దేవుడు మాట వినకుండా ప్రజల మాట విన్నాడు. దేవుడికి భిన్నమైంది ఒకటి చేశాడు. సౌలా, నువ్వు నా దృష్టికి పాపం చేసావు, నేను తీసేస్తున్నాను అన్నాడు. తీసేసాడండి. అంటే నేను ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు ఈరోజు భూమి మీద మనల్ని ఏ స్థితిలో పెట్టాడోనండి, ఆ స్థితి దేవుడు వలన మనకు అనుగ్రహించబడిన కృప, దేవుడు వలన మనకు అనుగ్రహించబడిన మంచి స్థితి అండి ఇది. ఈరోజు మనం ఉన్న స్థితి. ఎప్పుడు కూడా వెనకున్న స్థితిని మర్చిపోకూడదు, వెనకున్న సంగతులు మర్చిపోకూడదు, వెనకున్న మనం ఒకప్పుడు దేవుళ్ళలోనికి రాకమునుపు మనకున్న పరిస్థితులు మర్చిపోకూడదు. దేవుడు ఉంచిన ఈ ప్రస్తుత స్థితిని కూడా మనం మర్చిపోకూడదు. దేవుడి కృప. అలా మర్చిపోయారండి చక్రవర్తులంతా. మహాసామ్రాజ్యాన్ని కట్టి మహాసామ్రాజ్యం మీద అధిపతిగా పెట్టిన ఆ సామ్రాజ్యపు అధిపతిగా చేయబడిన నెబుకద్నెజరు దానిని మర్చిపోయాడు. భయంకరంగా వాడిని తరిమి అడవులు పాలు చేసి చంపాడు. వాడు ఎప్పుడైతే పోయాడో తర్వాత వెంటనే ఎవరు రాజు అవ్వాలి? రాజు పోగానే ఎవరు రాజు అవుతారు? వెంటనే ఆటోమేటిక్గా కొడుకు రాజు అవుతాడు. ఈ నెబుకద్నెజరుకు ఒక కొడుకు ఉన్నాడు, బెల్షస్సరు. వీడు రాజు అయిపోయాడండి. రాజు అయిపోయిన వెంటనే వీడికి ఒక కోరిక కలిగింది. నేను రాజుని అయిపోయాను కనుక ఇప్పుడు విందు ఇవ్వాలి అని ఒక విందు ప్లాన్ చేశాడు. 1000 మందితో 1000 మందితో విందు ప్లాన్ చేసిన వీడు 1000 మందికి శుభ్రంగా మందు పార్టీ కదండి. రాజులు విందు అంటే ఏముంటుంది? ఎక్కువగా మందు పార్టీ, ద్రాక్షారసం పార్టీ జరుగుతుంది. ఈ ద్రాక్షారసం పార్టీ జరుగుతున్నప్పుడు వీడు చేసిన పొరపాటు ఏంటంటే, యెరూషలేము దేవాలయముని మట్టు పెట్టారు. యెరూషలేము దేవాలయాన్ని కూల్చేశారు. ఆ యెరూషలేము దేవాలయంలో నుండి దేవుడి సన్నిధిలో వాడబడిన కొన్ని వస్తువులను పట్టుకొచ్చేశారు. వీడికి ఎలాంటి పిచ్చి కలిగిందంటే, ఈ బెల్షస్సరు అన్నవాడికి మామూలుగా పార్టీ ఇస్తే ఏం బాగుంటుంది? పార్టీ ఎలాగివ్వాలంటే, ఇప్పుడు బంగారపు దేవాలయం, సొలొమోను కట్టించిన ఈ బంగారపు దేవాలయం యెరూషలేము దేవాలయములో వాడబడిన దేవుడి సన్నిధిలో వాడబడిన వెండి బంగారపు ఆభరణ ఆ పరికరాలను పట్టుకొచ్చి, ఆ వస్తువులను పట్టుకొచ్చి అందులో పోసి మందు ట్రీట్ ఇచ్చాడు. అసలు దేవుడు చూస్తున్నాడండి. ఒరే, మీ నాన్నని మట్టు పెట్టింది నేనే, వాడి ప్రవర్తన బాగోలేదని. తర్వాత నువ్వైనా బుద్ధిగా ఉంటావు అంటే నీకు కూడా ఇలాంటి దారుణమైన ఆలోచనలే వచ్చాయి. నా సన్నిధిలో వాడబడిన, నా సన్నిధిలో నా మందిరంలో వాడబడిన వస్తువుల్లో మందు తాగుతారా? విపరీతమైన కోపం వచ్చిందండి దేవుడికి. దిగాడు ఒకరోజు. వాడి పార్టీ అలా జరుగుతూనే ఉంది. విచిత్రం ఏంటనుకున్నారు? ఆ పార్టీ జరుగుతున్న చోట ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాసేస్తుంది. మనిషి లేడు అక్కడ. ఎలాగుంటుందండి సీను? తాగింది మొత్తం దిగిపోయింది వీడికి, బెల్షస్సరుకి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. మనిషి కనపడకుండా గోడ మీద ఇప్పుడు వచ్చి ఉత్తి చేయి రాసేస్తుంది అనుకోండి, ఇక్కడ ఎంతమంది కూర్చుంటారు మీరు? పరుగులు కదండి అటు నుంచి అటు. మనం ఏదో భూతం దయ్యం వచ్చిందని అలా మందు పార్టీ జరుగుతూనే ఉంది. ఒక పక్క చెయ్యొచ్చు, ఓన్లీ చెయ్యి రాసేస్తుంది అక్కడ. వాడికి తాగిందంతా దిగిపోయింది, మతిపోయింది. రాజ్యంలో ఉన్న గారడి వాళ్ళని బుర్రకథలు చెప్పేవాళ్ళు అందరినీ రప్పించేశాడు. ఓరే నాయన ఇదేటో చూడండి అంటే ఒక్కడికి తెలియట్లేదు. అప్పుడు అందులో ఒకడు అన్నాడు, నాయన ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీ తండ్రి గారే రాజ్యంలో ఉన్న ఒక ఆయన్ని వాడుకునేవారు, ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడు. ఎవరు? దానియేలు. అమ్మో, అర్జెంటుగా ఆయన కౌరు పెట్టండి. వచ్చేసాడు. వచ్చేసిన దానియేలు అండి, వీళ్ళ తండ్రి ఎలా చచ్చాడో చెప్తున్నాడు. వీళ్ళ తండ్రిని దేవుడే చంపాడని చెప్తున్నాడు అండి. మీ నాన్నని దేవుడే వేసేసాడు రా, గడ్డి తినిపించాడు మీ నాన్నకి. వాడిని గడ్డి తినిపించి గద్దె మీద నీకు దింపి నిన్నెక్కిస్తే నీకు పోయే కాలం ఏంట్రా, పోయి ఆయనతో పెట్టుకున్నావేంటి అంటున్నాడు వచ్చింది దానియేలు. చూస్తారా?
దానియేలు గ్రంథం 5వ అధ్యాయము చూడండి ఎంత బాగుంటాయి ఈ మాటలు. 5వ అధ్యాయము 23 చదవండి. పైన చదివితే మీకు అర్థమవుతుంది. 20వ వచనంలో, అయితే అతడు మనస్సును అతిశయించి, ఎవరు వాళ్ళ నాన్న గురించి చెప్తున్నాడు, నెబుకద్నెజరు గురించి. 20వ వచనం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ఒకరి ఘనత పోవాలి అంటే ఎవరు దిగాలి రంగంలోకి? దేవుడు. నెబుకద్నెజరు ఘనతను పోగొట్టాడు. తర్వాత అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరుమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకొని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వల్లే గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. అయిపోయిందిరా మీ నాన్న పని, ఇలాగ అయిపోయిందిరా, మీ నాన్నని ఇలా చేసింది దేవుడే. చూసారా? తర్వాత 22లో ఇప్పుడు చెప్తాడు చూడండి, బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు అంటే వీడికి తెలుసా? వాళ్ళ నాన్నకి ఇలాంటి కుక్క చావు ఎందుకు వచ్చిందో వీడికి తెలుసా? తెలుసు. ఇదంతయు నువ్వు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే ఇదండి దేవుడికి కోపం. నీ మనస్సును అణుచుకొనక రాజ్యాన్ని బట్టి, కిందున్న మనుషులను బట్టి, సైన్యాన్ని బట్టి, ఉన్న డబ్బును బట్టి నీకు అహం మదం. పరలోకంలో ఉన్న దేవుడి కంటే ఎక్కువగా నిన్ను నువ్వేం చేసుకున్నావు? హెచ్చించుకున్నావు కనుక. ఇప్పుడు చూడండి చెప్తాడు, నీవు హెచ్చించుకున్నావు గనుక ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చుకొని ఉంటిరి. చూసారా? వాటిని తెప్పించుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నువ్వేం చేయలేదు. సరేండి, రాజ్యానికి ఎక్కిన తర్వాత దేవా ఈ రాజ్యంలో నన్ను కూర్చోబెట్టావని నన్ను స్తుతించక నా దేవాలయంలోని తెచ్చిన ఉపకరణాలతో మీరు మందు పార్టీ చేసుకున్నారు కదరా. ఇప్పుడు సీరియస్ 14లో చూడండి, 24లో చూడండి ఏమంటున్నాడు, కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి వ్రాతను వ్రాసెను. ఈ చెయ్యి అక్కడి నుంచి వచ్చింది అనుకున్నారా? ఎవరు పంపించారంటే చెయ్యిని? ఏమండి ఇక్కడ మీరు బాగా ఆలోచించారో లేదో? చెయ్యిని పంపించి దేవుడు రాసేటివి ఏంటండి? చెయ్యి, ఓన్లీ చెయ్యి. చేతును తయారు చేసి తల్లి గర్భంలో మనకి బిగించింది ఎవరు చెప్పండి? దేవుడే. అలాగే ఎక్కడో చోట చెయ్యి తీసి పట్టుకొచ్చి ఇస్తాడు అంతే, రాయి ఇక్కడ చెయ్యి అని. అంతేగా? చెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి? చేసేవాడు ఆయనే. మొత్తం ఇది ఎక్కడి నుంచి తెచ్చాడో ఒక చెయ్యిని తెప్పించాడండి. చెయ్యిని తెచ్చి రాయించేస్తున్నాడు. ఏమని రాయిస్తున్నాడు? ఈ వ్రాత వ్రాసినది ఏమనగా మెనే టెకేల్ ఉపార్సిన్. ఇది రాయబడిన భాష. ఇంతకీ ఏంటి ఆ భాషకి అర్థం అంటే ఈ వాక్య భావమేమనగా, ఆ చెయ్యి రాసింది కదా, ఆ రాయబడిన ప్రతి పదానికి అర్థం చెప్తాను విను అనగానే చెప్తున్నాడు. ఇప్పుడు మినే అనగా దేవుడు నీ ప్రభుత్వము విషయములో లెక్క చూచి దానిని అండర్లైన్ చేసుకోండి. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న మహాసామ్రాజ్యానికి దేవుడు ఏం వేశాడంట? లెక్కలు. లేదా మన పాఠం ప్రకారం చెప్పాలంటే కొలతలు. ఇప్పుడు ప్రభుత్వాన్ని కొలుస్తున్న దేవుడు, ప్రభుత్వం యొక్క లెక్కలు చూస్తున్న దేవుడు మనకు చూడ్డా? మన లెక్క కష్టమా, ప్రభుత్వం లెక్క కష్టమా? ఏది కష్టం? ప్రభుత్వం అనగానే రాజు ఉంటాడు, కింద మంత్రులు ఉంటారు, కింద సైన్యం ఉంటుంది, సేనాధిపతులు ఉంటారు, అమ్మో రాజ్యం ఉంటుంది. ఇంత పెద్ద ప్రభుత్వం యొక్క లెక్కలు చూసి ప్రభుత్వాన్ని ఏం చేశాడంట? నీ ప్రభుత్వాన్ని క్లోజ్ చేశాడు. నీ ప్రభుత్వాన్ని క్లోజ్ చేశాడు. నీ ప్రభుత్వాన్ని క్లోజ్ చేశాడు. రాజకీయ నాయకులకి ఈ సంగతి తెలియక వాటర్ దేవుళ్ళు అంటారు. ఇల్లు ఎవరంట దేవుళ్ళు? వాటర్లా.
వాటర్లు దేవుళ్ళ. సినిమా వాళ్ళ భాష ఎలాగ ఉంటుంది తెలుసా? ప్రేక్షక దేవుళ్ళు. వాళ్ళకెవరు దేవుళ్ళు? ఏమండి, వీళ్ళు షాపింగ్ మాల్స్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, బట్టల షాప్ వాళ్ళు, వాళ్ళు ఏమంటారు? కస్టమర్సే మాకు దేవుళ్ళు. అందరికీ పైన ఆయన ఉండి అందరికీ ఆడిస్తున్నాడు అన్న సంగతి తెలీదు. వాటర్ దేవుళ్ళుగా నీకు వాటర్లు ఓటు వేయాలి అంటే పైన ఆయన సెలవు ఉండాలి. ఎంత బాగా రాశాడు చూడండి. నీ ప్రభుత్వం లెక్కలు చూసి ఆయన ఉన్నాడు. ఆయన నీ ప్రభుత్వాన్ని లెక్కలు చూసి దాన్ని ఏం చేశాడు? నేను అందుకే చెప్తానండి, ఎవరిని ఏమనాల్సిన అవసరం లేదు. క్రైస్తవులు ఎవరిని ఏమనద్దు. ఒక చిన్న అప్లికేషన్ అక్కడ వేయండి అంతే. మీరు ఎక్కడ డాడీ ఈ ప్రభుత్వం మాకొద్దు అన్నారంటే లేచిపోద్ది అది, తెలుసా? డాడీ ఈ ప్రభుత్వం మమ్మల్ని బాగా హింసిస్తుంది వద్దు మాకు అన్నారంటే లేచిపోద్ది అది, లేచిపోతుంది. కానీ నిర్ణయం అక్కడ జరగాలి. అక్కడి నుంచి వచ్చింది చెయ్యి. అక్కడి నుంచి వచ్చిన చెయ్యి ఇది రాసింది ఏమని? నీ ప్రభుత్వాన్ని నేను ముగించేశాను. అదేనా? బలి చెప్పుడు చూడండి. మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి దానిని ఏం చేశాడు? ముగించాడు. తర్వాత టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. ఇది అండర్లైన్ చేసుకోండి. ఒక పక్క ప్రభుత్వానికి కొలతలేసాడు, మరో పక్క ఏం వేసాడంట? నిన్ను పట్టుకెళ్ళి త్రాసులో కూర్చోబెట్టాడు రా. త్రాసులో నీ బరువు ఎలా కనపడింది? ఈయనెందుకు కూర్చోబెట్టాడు చెప్పాలి త్రాసులో? యోబు గారు ఇందాక ఏమంటున్నాడు? న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక అన్నాడు. అంటే దేవుడు మనుషులను త్రాసులో పెట్టి తోస్తున్నాడు అంటే తోస్తున్నాడండి. తూచాడు. వీడిని పెట్టి తూచాడా? తూస్తే ఏం జరిగింది వీడికి? టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. తర్వాత ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పార్సీకులకును అయిపోయిందండి. నీ పని అయిపోయిందిరా. రాజ్యాన్ని తీసేశాడు, నీ దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోతున్నాడు. మాదీయ రెండో సామ్రాజ్యం అండి. మీ నాన్న లోబడలేదు, పోయాడు. నీ బతుకు అలాగైంది, నువ్వు పోతున్నావు. కనుక నెక్స్ట్ అసలు మీ రాజ్యమే టోటల్గా వేరే వాళ్ళకి ఇచ్చేపోతున్నాను. మాదీయ పారసీకులు రెండో సామ్రాజ్యం అండి స్టార్ట్ అయింది. కోరేష్ వస్తాడు, మంచి పరిపాలన జరిగించాడండి. మాదీయ పారసీకుల్లోంచి వచ్చిన ఏమన్నా ఇంగ్లీష్లో సైరస్ అంటారు, చరిత్ర చదువుకున్న వాళ్ళకి తెలుసు. మంచి పరిపాలన ఇచ్చాడండి. దేవుడు రప్పించాడు అతను. మళ్ళీ పడిపోయిన దేవాలయాన్ని, ఇలా ధ్వంసం చేసిన దేవాలయాన్ని కట్టించాడు. కట్టించడానికి తన వంతుగా పాత్ర పోషించాడండి కోరేషు. దేవుని పిల్లలరా, కనుక దేవుడు ప్రభుత్వాలను తోస్తున్నాడు, వ్యక్తులను కూడా త్రాసులో పెట్టి ఏం చేస్తున్నాడు? తోస్తున్నాడు. ఇంతకీ తూయడానికి ఏం పెడతాడు? దేనిని బట్టి తోస్తాడు? బెల్షేషర్ని తూచినప్పుడు అంట ఏం చెప్పాడు అక్కడ? ఒక మాట చెప్పాడు, అది మీరు చివరి వరకు జ్ఞాపకం పెట్టుకోవాలి. నిన్ను త్రాసులో తోచగా నీ బరువు, అంటే త్రాసులో మొత్తం మీద కూర్చోబెట్టాడు, అవతల ఏదో పెట్టాడు, వీడు బరువులో ఏమైపోయాడు? తేలిపోయాడండి. బరువు తక్కువయ్యాడు. అంటే బరువు తక్కువ అనేసరికి రాళ్ళు ఏమండి ఇలా వేస్తారు కదా. మన 1/2 కేజీ ఐటెం అడిగామనుకోండి, యువతల 1/2 కేజీ వేసేంత వరకు ఈ రాయి ఏమవుతుంది చెప్పండి? ఇలా కిందకు ఉంటుంది. వేయంగానే ఇలాగా లెవెల్ అవుతుంది. అంటే ఇటు పక్క దేవుడు ఏదో పెట్టాడు, వీడిని కూర్చోబెట్టాడు, రాయి లేవలేదండి. కాబట్టి నీ బరువు తక్కువగా ఉందిరా, అవుట్ నువ్వు అన్నాడు. అంటే మొత్తం మీద ఏదో పెడుతున్నాడుగా యువతల. మీకు ఇవన్నీ చెప్పడానికి ఇటు తిప్పుతున్నా. దేవుడు తోస్తున్నాడు, దేవుడు కొలుస్తున్నాడు, ఏదో పెడుతున్నాడు అక్కడ. ఏంటది? ఏం పెడతాడు త్రాసులో? ఆ త్రాసులో పెడితే మనం ఎక్కడ తేలిపోతాం? యోబు గ్రంథం 6వ అధ్యాయానికి వెళ్దామండి. యోబు గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. జాగ్రత్తగా రాసుకోండి, ఇవన్నీ వినండి, మనసు పెట్టి ఆలకించాలి ఇవన్నీ. యోబు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం.
దానికి యోబు ఎట్లని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏంటండి? నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దానిని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టునుగాక. అలాగు చేసిన ఎడల నా విపత్తు సముద్రపు ఇసుక కన్నా బరువుగా కనబడునుగాక. నా 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 విపత్తు, నా మీదకి ఏదైతే వచ్చిందో కష్టం, అది ఎలా కనబడుతుందంట? ఇసుక కన్నా బరువు. ఇక్కడికి ఎందుకు మిమ్మల్ని తీసుకొచ్చానంటే, ఒక్కసారి యోబు గారి మాటలు మీరు మనసు పెట్టి ఆలకించాలండి. ఇక్కడ యోబు గారు చెప్తున్నది మనసు పెట్టి ఆలోచించాలి. ఏంటి? నా దుఃఖము చక్కగా తోచబడునుగాక. యోబు గారు దేవుడు ఏం చూశాడంట? దుఃఖం తూచాడంట. మిమ్మల్ని మాట్లాడుతున్నాను, యోబు గారి దుఃఖం తూయటం అంటే, యోబు గారికి అసలు దుఃఖం ఎందుకు వచ్చింది చెప్పాలి ముందు. ఎందుకు వచ్చింది? ఉద్యోగం పోయినందుక? ఎవరో మాట అన్నందుకు ఏడ్చాడా? ఏదో నష్టం వచ్చిందని ఏడ్చాడా? ఎవరో అయిన వాళ్ళు విడిచిపెట్టేశారని ఏడ్చాడా? ఎందుకు వచ్చింది యోబుకి దుఃఖం చెప్పండి? నీతిగా, న్యాయంగా, యథార్థంగా దేవుడి కొరకు బ్రతుకుతున్నందుకు సాతాను కోరుకొని మరి యోబుని ఏం చేసింది? దుఃఖాల పాలు చేసింది. అందుకే ధైర్యంతో మాట్లాడుతున్నాడు యోబు, నా దుఃఖమును దేవుడు తూచునుగాక. నేను ఏదో తప్పుడు పని చేసో, ఏదో పాడు పని చేసో ఏడిస్తే దేవుడు మంది తుయ్యాలని ఎందుకు కోరుకుంటాను? అంటే నేను ఏ పాపం చేయకుండానే నన్ను ఏమి అలమేసింది ఇప్పుడు? దుఃఖం, శ్రమ, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు. ఎలాంటి కష్టాలు చెప్పండి? ఎలాంటి కష్టాలు? ఆస్తి పోయిందండి. పోయిందా? గొర్రెలు పోయాయి, ఎడ్లు పోయాయి, ఏమండి ఒంటెలు పోయాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత వార్త మీద వార్త, వార్త మీద వార్త, వార్త మీద వార్త అండి యోబు గారికి. సాతాను కోరుకున్న తర్వాత చచ్చిపోతుంటే ఏడుస్తున్నాడు. ఆ ఏడుపై లోపు ఇంకొకటి వార్త అట్టుకుని వస్తున్నాడు, అయ్యా నీ ఒంట్లన్నీ చచ్చిపోయినాయి. దానికోసం ఏడుతున్నాడు. ఇంకొక లోపు ఇంకొకటి వచ్చేస్తున్నాడు, అయ్యా నీ గొర్రె మందలన్నీ చచ్చిపోయినాయి. ఇలాగ ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు, ఏడుపు మీద ఏడుపండి. వాటి గురించి బాధపడే లోపు ఒకడు వచ్చాడు, నీ పిల్లలందరూ చచ్చిపోయారు. ఉంటాడండి, మనం అయితే ఉంటామండి. మన పిల్లలకి ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే అమ్మో ఏదో జరిగిందన్నట్టుగా గుండెల నిండా మనకేముంటుంది? బాధ. పిల్లోడికి చిన్న దెబ్బ తగిలిన, పిల్లోడికి జ్వరం వచ్చిన, పిల్లలకి ఏది జరిగినా మనం ఏమండి వాళ్ళ మీద ఉన్న ప్రేమతో మనం అల్లాడిపోతాం కదండి. యోబు గారికి ఏదో జరగడం కాదు, పుట్టిన పిల్లలందరూ ఏమైపోయారు? చచ్చిపోయారు. అసలు విచిత్రం ఏంటంటే యోబు గారి జీవితం అన్ని శ్రమలలో, అన్ని కష్టాలలో, ఇదేంటి నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎలాగైపోయినా అన్నాడా? మనమైతే ఆయనకు వచ్చిన కష్టాలు మనకు వస్తే మనం ఏమంటాం చెప్పండి? ఏమో బ్రదర్, అక్కడ ఉన్నప్పుడు బాగానే ఉన్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాతే అక్కడ ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది. ఏదో బ్రదర్ అనవసరంగా ఒక రోజున కరపత్రం ఇచ్చేసాడు, సత్యవాక్యం అన్నాడు, సత్యసంగం అన్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయిపోయింది బాబు నాకు. ఇలా చాలామంది మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు తెలుసా మీకు? మన దగ్గరికి వచ్చిన తర్వాత అంటే సాతానుగాడు ఊరుకుంటాడా? పోయి అందులోకి వెళ్తావా, అక్కడికి వెళ్ళే వాళ్ళు నెమ్మదిగా నేను పరలోకానికి తీసుకెళ్ళిపోతారు. ఎందుకు ఉండెత్తాను అక్కడ నేను? చిన్నగా ఇంజక్షన్లు చేస్తాడు ఇంట్లోనో, ఉద్యోగం పోవటమో, లేదంటే ఏదో వ్యాపారంలో నష్టం రావటమో, అయిన వాళ్ళు ఏదో మాట అనటమో, నీ వల్లరా అనేసరికి ఈ కుంగిపోయి అసలు నా వల్ల ఏంటి, ఆ పలానా చోట ఒక చోట కూర్చునేవాడిని. అప్పుడు ఏమి లేవు ఇవి. ఆ మియాపూర్లో సత్య సంబంధమైన సంఘం అన్నారు, అక్కడికి వెళ్ళాను, స్టార్ట్ అవుతాయి. ఇక్కడికి వస్తే ఎందుకు స్టార్ట్ అవుతాయి తెలుసా? మీకు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్పి మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళే సంఘం, మీకు దేవుడి మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సంఘం. దాపరికాలు ఏముండవు, స్వార్థాలు ఏముండవు. దేవుడు ఇలా రాశాడు, మీరు ఇలా బ్రతకాలి, అలా బ్రతికితేనే మీరు పరలోకం వెళ్తారు. ఎక్కడ ఎందుకు ఉండేస్తుందండి? గంటేసే వాళ్ళ దగ్గర, తోసేసే వాళ్ళ దగ్గర చూడండి ఎంతమంది ఉంటారు. టాచ్ అనగానే ఆయన కోటికే పడిపోతారు. ఆడ 100 మంది, కోటికే 100 మంది పడిపోతున్నారంటే వెనకాల ఎంతమంది ఉన్నారు అనుకుంటాను నేను. ఏమండి, ఎందుకు అబద్ధం దగ్గరికి అంతమంది వెళ్తున్నారు? యేసుప్రభు మాట చెప్పాడు బైబిల్లో. మాకేమీ చింత ఉండదండి, మా దగ్గర 1000 మంది ఉండాలని కూడా కోరుకోం మేము. సంతోషాన ప్రసంగం మీరు బాగా విన్నారో లేదు, మన యానివర్సరీ టైంలో మాట చెప్పాడు ఆయన. ఇక్కడున్న సేవకుడు అంట వస్తున్న వాళ్ళందరినీ ఏం చేయాలంట? చెక్కాలి.
ఇప్పుడు 100 మందిని అయితే చెక్కడం కాస్త కష్టం అవుతుంది నాకే ఇప్పటికి. అలాంటిది 1000 మంది అయ్యారనుకోండి, ఎక్కడ చెక్కుతాను? చేతులు 2 నొప్పి, గొంతు నొప్పి, ఆయాసం, నాకు నమస్కారం అనిపిస్తుంది. మరి ఆ లక్షల మందిని ఎలా చెక్కుతున్నారు? ఇలా చెక్కడమా పాడా? వచ్చినోడు వస్తాడు, పోయినోడు పోతాడు. అదే సినిమా థియేటర్ అది. ఎవడు ఎక్కడ కూర్చున్నాడో తెలియదు, ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. సంఘం అనగానే ఒక ఫ్యామిలీ, కుటుంబం. ఎవరైనా రాకపోతే ఏమంటే అక్కడ పలకరించే వాళ్ళు ఉండరు, ఆప్తులు ఉండరు. సినిమా థియేటర్కి వెళ్ళామనుకోండి, పక్కనే ఎవడు ఉంటాడు? బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు ఇవన్నీ అడుగుతారా పక్కనోడిని? ఆడు చూడడానికి వచ్చాడు, చూస్తాడు, పోతాడు. మీరు ఎందుకు వెళ్ళారు చూడడానికి? ఏమండి సినిమాలకి వెళ్ళమని చెప్పట్లేదు సుమా, పాత జీవితం జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తులోనికి రాకమునుపు కూర్చున్నాం, ఆడు చూడ్డాడు, మనం వచ్చి చూడ్డాం, అంతే కదా. అక్కడ కూడా ఏం చెప్పండి, ఇప్పుడు సీటింగ్, కూర్చోవాలి, అయిపోగానే ఆమె అనగానే. ఇదా సంఘం అంటే? సంఘం అంటే కుటుంబం, సంఘం అంటే ఫ్యామిలీ. కష్టం వస్తే మేమున్నాం, రావాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళ బాగోగులు చూడాలి, వాళ్ళ ఆత్మీయ స్థితి చూసుకోవాలి, కాపరి కాయాలి. సంఘం ఒకే కుటుంబం. ఎక్కడుంటాయండి అక్కడ? కనుక దేవుని పిల్లలారా, దేవుడు చెబుతున్న మాట, యోబు గారికి వచ్చిన కష్టం, యోబు గారికి వచ్చిన కన్నీళ్ళు చూస్తే నా బరువు ఎలాగుంటుంది అంటున్నాడు ఆయన. సముద్రపు ఇసుక కన్నా. ఏమండి ఏది బరువు అంటున్నాడు? నాకు వచ్చిన కష్టం సముద్రపు ఇసుక కన్నా బరువు. ఆ బరువులో కూడా నేను ఏమైపోయినా తెలుసా? నిలబడ్డాను. 2వ అధ్యాయానికి రండి, 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం అండి. ఎవడి కష్టాలలో కన్నీళ్ళల్లో ఎవడు తోడుగా ఉండవలసిన భార్య మాటలండి ఇవి. ఏమంటుంది 2వ అధ్యాయం 9వ వచనంలో? అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవునిని దూషించి మరణము కమ్మెనను. కష్టాలలో భార్య ఏమంటుంది? దేవుణ్ణి దూషించి మరణం, చచ్చిపో, ఎందుకు ఈ బతుకు నీకు అంటే. భార్య సపోర్ట్ ఉందా ఇప్పుడు యోబు గారికి? లేదండి. నిజంగానండి, భార్య భర్తల బంధం అనేది ఎలా ఉంటుందంటే, భర్తను ఎవరు ఎంతమంది ఏమంటున్నా సరే వెనకాల ఒక్క భార్య సపోర్ట్ చేస్తుంది అనుకోండి, అతడు దేనికైనా నిలబడతాడండి. చిట్ట చివరికి ఏమంటే ఆయన బాగున్నప్పుడు, ఆయనకి సంపద ఉన్నప్పుడు, ఆయనకి ఆస్తున్నప్పుడు, ఆయనకి పిల్లలు ఉన్నప్పుడు వెన్నంటే తులతూగిన ఆవిడ యోబు గారికి కష్టం రాగానే ఏమంటుంది? నీ దేవుని దూషించు, నువ్వు మరణం కమ్ము. మరణం కమ్మంటే చచ్చిపో, చచ్చిపో. నిజంగా అక్కడ నిజంగా యోబు గారిలో ఉన్న భక్తి మీకు బయటపడుతుందండి. ఏమంటున్నాడు యోబు గారు చూడండి, భక్తి బయటపడుతుంది. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా. అక్కడ కామ ఉందా? ఇది అయిపోయింది ఫస్ట్ పార్ట్ వాళ్ళ లైఫ్లో. అనుభవించారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు. మనం కూడా ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఎన్ని మేలులండి దేవుడి వల్ల మనం అనుభవించలేదా? నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? మనము దేవుని వలన మేలులు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా. కీడు మన మీదకి రాకూడదా దేవుడి పక్షాన? అసలు మనం దాన్ని అనుభవించకూడదా? ఏమంటే నేను మీకు సిన్సియర్గా మిమ్మల్ని మాట్లాడుతున్నాను. మీలో ఎంతమంది కీడు వచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉంటారు చెప్పండి? రావటమా? వస్తుందని తెలిస్తే ముందే ప్రార్థన రిక్వెస్ట్ వస్తుంది. ఇలాగ అనుకుంటున్నారంట, బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి, అది జరగకుండా. అయ్యో, అసలు ముందే అడ్డుకట్టలు అనమాట. ఇది ఎలాంటిదంటే, జైల్లోకి వెళ్ళకమునిపోయి రాజకీయ నాయకులు బెయిల్ తెచ్చేసుకుంటారు. కేసు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయిందని తెలియగానే వీడు హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చేసుకుంటాడు. అలాగ ఉంటుంది మంది. దేవుని వలన మేలే అనుభవిస్తామా? మనం ఏమండి మనం ఎన్నోసార్లు ప్రార్థన చేసామండి, మనకు కావలసినవి దేవుడు ఎన్నో ఇచ్చాడండి. ఎన్నో ఇచ్చినప్పుడు మీరు భక్తిలో ఎదుగుతున్నప్పుడు ఎప్పుడైనా సాతాను మిమ్మల్ని కోరుకున్నాడేమో. నీ భక్తిపరుడు అంటున్నావుగా, యోబుని కోరుకున్నట్టుగా మనల్ని కోరుకున్నాడేమో. కోరుకోవటం వల్ల ఇది నా పరీక్షా కాలమేమో, నాకు ఇది శ్రమకాలమేమో. దేవుడి వలన మేలును అనుభవించిన నేను దేవుడి వల్ల నేను కూడా అనుభవించాలి, కీడును అనుభవింపదా కదా. ఆ తర్వాత ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం
నోటి మాటలో కూడా పాపం లేదు, నాకు శ్రమ వచ్చిన దేవుడి వల్ల రెడీ నేను అంటున్నాడు. ఏం భక్తి అండి, ఏం భక్తి! ఇప్పుడు త్రాసులో అవతల పెడుతున్నది ఏంటో తెలుసా? ఏంటనుకున్నారు ఇప్పుడు? భక్తి. త్రాసులో అవతల ఉన్నది భక్తి, యువతలు కూర్చున్నది మనిషి. నీ భక్తి యోబు లాంటి భక్తేనా? యోబు తూచాడు, యోబును తోచగానే నాకు వచ్చిన శ్రమ, ఆ శ్రమలో నేను నిలబడిన విధానం ఇసక రేణువుల కంటే అది ఎలాగుంటుందంట? బరువు. నా భక్తి చాలా బరువుగా ఉంది. శ్రమ, కష్టమా, కన్నీళ్ళ, చివరికి భార్య చెదరించుకుంటున్నా. నేను దేవుడి వలన మేలులు అనుభవించిన నేను దేవుడి వలన నేను కూడా అనుభవిస్తాను కీడు. కీడు. దేవుడు నన్ను కోరుకున్నాడేమో, దేవుడు నన్ను కోరుకుని నిలబెట్టాడేమో, దేవుడు నన్ను నిలబెట్టడం వల్ల సాతానేమైనా నన్ను శోధిస్తుందేమో, నన్ను పడగొట్టడానికి. పర్లేదు పర్లేదు, తట్టుకుంటాను, నిలబడతాను, దేవుడు నా వెనకుంటాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు. నిజంగా యోబులో ఉన్న భక్తి మనలో ఉంటుందా? 1వ అధ్యాయము 21 చూడండి, ఆయన మాటలు చూడండి. అసలు యోబు గ్రంథం 1వ అధ్యాయం 21, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు ఎప్పుడు పెట్టాడు స్తుతికూటం? ఎప్పుడు పెట్టాడు? యెహోవాకు స్తుతి కలుగును గాక అని ఎప్పుడు అంటున్నాడు? అన్నీ పోయిన తర్వాత. మనం ఎప్పుడు పెడతాం స్తుతికూటం ఇంట్లో? ఏదైనా వస్తే. చూసారా ఎంత తేడా ఆయనకి మనకి? పిల్లకి పెళ్ళి సెట్ అయింది బ్రదర్, స్తుతికూటం. పిల్లకి ఉద్యోగం వచ్చింది బ్రదర్, స్తుతికూటం. మనం ఎప్పుడు పెడుతున్నాం? ఏదన్నా వస్తే పెడుతున్నాం. యోబు గారు ఎప్పుడు పెట్టారు? నాకున్న ఆస్తి అంతా పోయింది బ్రదర్, ప్రార్థన పెట్టుకుందాం మా ఇంటికి రండి అన్నాడు అనుకోండి. ఎలాగుంటుంది వినేవాడికి? కానీ యోబు గారు చేస్తున్నది అదే. అక్కడ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా నామానికి ఏం కలగాలి? ఇటు తీసుకున్న స్తుతి కొడతాడా? తీసేసుకున్న స్తుతి కొడతాడా? ఇబ్బందులు వచ్చిన స్తుతులు చెప్తాడా? కన్నీళ్ళు వచ్చిన స్తుతులు చెప్తాడా? బా, ఇక్కడ పట్టుకోవాలండి దేవుడు మనసు. మీరు ఎప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు దేవా స్తోత్రం అంటాం కాదు, ఎప్పుడన్నా స్తోత్రం అని. కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు. కొంతమంది ఫోన్లో వస్తాయండి, నాకు ఎంత ఆనందమో తెలుసండి వాళ్ళ ఆ ఫోన్లో ఆ మాటలు. కొంతమందిలోనే చూస్తాను ఇవి. అన్న నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగిందన్న, ఆల్మోస్ట్ నేను చచ్చిపోయేంత స్థితికి నేను వెళ్ళాను, కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. అక్కడ నేను చచ్చిపోకుండా దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుడికి స్తోత్రం. చూసారా? అంటే ప్రమాదం జరిగినా దేవుడు నన్ను కాపాడాడన్న అదంతా చూసారు, ఆ భక్తి. దేవుడు అదండి చూడాలనుకున్నాడు. మేలొచ్చినప్పుడు దేవుడే, కీడొచ్చినా కూడా దేవుడే. నాకు సర్వస్వం దేవుడే, ఏమి లేకపోయినా దేవుడే, అన్నీ ఉన్నా దేవుడే. తీసుకురండి మంచి మంచి తత్వం అండి. అంటే యోబు గారిని ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నాడు చూసారా? యోబు గారు 1వ అధ్యాయంలో మీరు మిందా చదువుకున్న మొదటి మాట మీకు జ్ఞాపకం రావాలి. ఏమని? న్యాయమైన త్రాసులు ఆయన నన్ను తూచునుగాక, తూచుకొని నాలో లోపాలేమి లేవు, నాలో పాపాలేమి లేవు. ఇదిగో ఇంతటి కష్టం నా మీదకి వచ్చిన నోటి మాటతోనైనా కూడా నేను ఏం చేయలేదు, పాపం చేయలేదు. బాగున్నప్పుడు స్తుతులు కొట్టి, బాగోలేనప్పుడు చీకొట్టలేదు దేవుడిని. నేను ప్రతి స్థితిలో నువ్వు దేవుడికి ఏం చేశాను? స్తోత్రం. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు, ఉన్నా లేకపోయినా నా దేవుడు గొప్పవాడు అంటూనే ఉన్నాను. కనుక ఆయన నన్ను తూచినప్పుడు నా బరువు ఎంత కనపడుతుందో తెలుసా? ఇసుక రేణువుల కంటే బరువు. అంటే ఇప్పుడు దేవుడు తోస్తున్నాడు. తూచేటప్పుడు ఏం పెడుతున్నాడు పక్కన అంటే? ఏం పెడుతున్నాడు చెప్పండి? ఇప్పుడు నీ భక్తి జీవితాన్ని పెడతాడు. ఎలాగుంటున్నావు, నీ ప్రవర్తన ఎలా మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు, ఎలాంటి తీర్పులు తీరుస్తున్నావు, ఎలా చేస్తున్నావు నీ క్రియలు అని నిన్ను దేవుడు చూస్తే, నన్ను దేవుడు చూస్తే యోబు గారిలో కనపడినంత బరువు మనలో కనపడుద్దా? ఎంత బరువు అన్నాడు ఆయన? అసలు నిజంగా ఏమి కాన్ఫిడెన్స్ అండి. చిన్న చితగా 2 కేజీలు వస్తానేమో, 50 కేజీలు వస్తానేమో అనలేదు. ఎంత అన్నాడు? సముద్రములో ఉన్న ఇసుక రేణువులకి ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉంది నా భక్తికి అన్నాడు. చిన్నమాట అండి అది, చిన్నమాట. ఊరకనే అనలేదు సుమా, నోటి మాట కాదు సుమా అది. కీడులో కూడా పడిపోయి కూడా దేవుని స్తుతించి అప్పుడు అన్నాడు,
నేనేదో బాగున్నప్పుడు అంత బాగుండి కీడు వచ్చినప్పుడు ఒక మాట అనేసాను దేవా నన్ను క్షమించు, ఈ ఈ క్షమాపణలు అడిగే ఏమంటే స్థితి కూడా యోబు గారికి లేదు. ఎప్పుడు నేను స్తుతిస్తూనే ఉన్నాను ప్రభా, ఎప్పుడు నేను నీకు నామానికి ఘనత తెచ్చేవాడిగానే ఉన్నాను ప్రభా. ఒకసారి నన్ను చూస్తే నేను బరువుగానే కనపడతాను నా దేవుడికి అన్నాడు. బెల్షాజర్ గారిని చూశాడు, బరువు ఏమైపోయింది అక్కడ, తేలిపోయింది, తీసి కొట్టి అవతల పడేసాడు. ఇప్పుడు యోబు గారిని చూస్తే చాలా బరువు, చాలా బరువు, అమ్మో కొడుకు చాలా బరువు అంటే ఇప్పుడు దేవుడు కొలుస్తాడా? కొలుస్తాడు. బెల్షాజర్ని కొలిచాడు, తేలిపోయాడు. యోబు గారిని కొలిస్తే బరువుగా కనపడ్డాడు. ఇంతకీ ఏంటి అవతల పెట్టిన రాళ్ళు ఏంటి చెప్పండి? ఇప్పుడు భక్తి. ఎలాగుంది దేవుడి పైన భక్తి నీకు? కష్టం వస్తే ఒకలాగా, శ్రమ వస్తే ఒకలాగా, ఏమంటే సుఖంగా ఉంటే ఒకలాగా ఉంటుందా నీ భక్తి? అవ్వదండి. శ్రమైనా, కష్టమైనా, కన్నీళ్ళైనా నన్ను పుట్టించింది నా దేవుడు. నాకేదైనా శోధన వస్తే దేవుడి శోధన నుండి తప్పించుటకు నా దేవుడు శక్తిమంతుడు. ఇది కదండి యోబు గారు నమ్మింది. మేలే నా కీడు కూడా. తర్వాత యోబు గారి జీవితం ఏంటి చెప్పండి? పోయిన ఆస్తికి రెండంతల ఆస్తి యోబు గారి దగ్గరకు వచ్చింది. విచిత్రం ఏంటంటే నాకు ఈ మాటలు అసలు చెప్పాలనిపించదండి. ఎందుకు చెప్పాలనిపించదు అంటే దాన్ని ప్రజల్లోకి రాంగ్గా కన్వే చేశారు. యోబును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. బాగుంది. నేను మాట అడుగుతున్నాను, యోబును దీవించాడు దేవుడు. ఎలా దీవించాడు? ఎలా దీవించాడు? మొదటిదంతా పోయిన తర్వాత దీవించాడు. ఇప్పుడు యోబును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నవాడికి ఒక ప్రశ్న వేయాలి. ముందు నీకు ఉన్నదంతా నాకు ఇచ్చేయి, అప్పుడు ఇస్తాడు అనాలా? ఇస్తారా? ఇవ్వరు. ఇవ్వనప్పుడు యోబుకున్నది వస్తుందా? చూసారండి, మీరు కరెక్ట్గా అడుగుతున్నాను ప్రశ్న, మీకు అర్థమైందో లేదో. యోబును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నారు. యోబు గారిని దేవుడు ఎప్పుడు దీవించాడు? మొదట ఉన్నదంతా పోయిన తర్వాత. ఎవడు పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నాడండి? ఉన్న దాంట్లో ఇంకా కూర్చుకోవాలనే ట్రై చేస్తున్నాడు తప్ప మొదట ఉన్న దానిని పోగొట్టుకుంటే అప్పుడు రెండంతలు చేస్తాడు. ఒకవేళ యోబు గారిని ఉదాహరణగా తీసుకుంటే సుమా, మిమ్మల్ని అలా చేయమని చెప్పట్లేదు నేను. యోబుని దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. అబ్రహాముని దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. బాగుంది. అబ్రహాం గారిని దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. ఏం చేయాలి నువ్వు? అబ్రహాం గారు చేయమన్నట్టుగా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంటిని, సొంత వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎవరు వెళ్తారండి? పక్కనే ఈ కుక్కటపల్లి లేదంటే ఈ మియాపూర్ ఇన్ని ఇయర్లో క్లాసులు జరుగుతున్నాయి కనుక మనం వస్తున్నాం. మీకు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఓ నెల రోజుల తర్వాత కోంపల్లి రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ అవుతుంది. కొత్తది స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? కోంపల్లి. ఎంతమంది వస్తారో చూస్తానండి. కోంపల్లో రీసెర్చ్ సెంటర్ పడినా వస్తాము అన్నారు అనుకోండి. అప్పుడు ఏమన్నా అబ్రహాం గారి దగ్గరికి ఏమన్నా కొంచెం అలా దగ్గరికి వస్తున్నట్టు. ఎందుకంటే అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి దేశం దాటేసాడు. మన పక్కన ఉన్న రీసెర్చ్ సెంటర్కి సరిగా రాము. మన భక్తి ఎక్కడ? దేవుడు భక్తి. అబ్రహాం గారి భక్తి ఎక్కడ? అబ్రహాం దీవించిన దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడంట? అసలు మ్యాచ్ అవుతుందా? వాళ్ళ జీవితం మన జీవితం మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవునప్పుడు వాళ్ళ దీవెనలు ఎలా కోరుకుంటామండి? అసలు కొత్త నిబంధనలో వాక్యం తెలియదండి బోధ చేస్తున్న వాళ్ళంతగా. కొత్త నిబంధనలు ఏమన్నాడు తెలుసా? పాత నిబంధనలో ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ ఆశీర్వాదాలు కోరుకోండి అనలేదు దేవుడు. ఏం కోరుకోమన్నాడు తెలుసా? ఆ భక్తులు పడిన శ్రమను, ఓపికను మీకు మాదిరిగా పెట్టుకోండి అన్నాడు. అంతే. చూస్తారా చివరి మాట, యాకోబు గారు రాసిన పత్రిక. ఏమండి 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం అండి. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును, అంటే ఇప్పుడు వాళ్ళలో నుంచి మనం ఏమేమి తీసుకోవాలంట? వాళ్ళు దేవుడు కొరకు పడిన శ్రమ, వాళ్ళు దేవుడిలో చూపించిన ఓపిక, ఓర్పు, వాటిని తీసుకోండి మీరు. ఆస్తులు అంతస్తులు కాదు. ఇవి దేవుడు తీసుకోమంటే మనోళ్ళు ఏం తీసుకుంటారు? అబ్రహాం దీవించిందేవా నన్ను దీవించు. మరి అబ్రహాంని అటు ఇటు తిప్పిందేవా నన్ను తిప్పాను ఎందుకు అడగరు?
యోబుని దీవించిందేవా, నన్ను దీవించు. మరి యోబుకి తీసేసినట్టుగా ముందు మీ ఇద్దరు పిల్లల్ని తీసేస్తాడు. రెడీయా? అస్సలు వాళ్ళకి ఏం అవ్వకూడదు. ఇదేంటండి, ఇది అవ్వట్లేదుగా, మ్యాచ్ అవ్వట్లేదు. చూసారా? అవ్వదు గనుకే కొత్త నిబంధనలు ఏం రాశాడో తెలుసా? ఆ ప్రవక్తల శ్రమానుభవమును ఓపికను మీరేం చేయాలి? మాదిరిగా పెట్టుకోండి. దేవుని పిల్లలరా, దేవుడు కొలుస్తున్నాడంటే కొలుస్తున్నాడండి. కొలత 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 కొలత, దేవుడు కొలతలేస్తున్నాడు. వాక్యపట్నం జరిగించింది చదివించి ముగించుకుందామండి. మీరు మత్తయి సువార్తలో చదివారుగా, కొలత వేస్తాను అంటున్నాడు. దేవుడు కొలతలు ఎలాగుంటాయి చెప్తాను. మంచి సందర్భాన్ని వాక్యపట్నంలో చదివారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. మీరు తీర్పు తీర్చకుడి. ఇందాక ఒక మాట చదువుకున్నారు మీరు. ఎక్కడ? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్పాడు అక్కడ? గూఢాంశాలలో ఉన్న ప్రతి అంశమును గూర్చి న్యాయ విమర్శ చేసేది, తీర్పు తీర్చేది ఎవరు? దేవుడే. మనకెందుకు ఆ పోస్టులోకి మనం వెళ్ళటం ఎందుకు? తీర్పు తీర్చేది ఎవరంట? దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి. ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇక్కడ మీకు కరెక్ట్గా అర్థమైందో లేదో. నేను ఎవరికైనా తీర్పు తీర్చాను అనుకోండి, నాకు తీర్పు తీర్చేది ఎవరు? నాకు తీర్చేది ఎవరు? దేవుడు. అంటే ఇక్కడ మీకు బాగా లోతుల్లోకి వెళ్ళి వాక్యం అర్థమవుతాయి. ఎవడి గురించో నేను మాట్లాడటం ఎందుకు? దేవుడి చేతిలో నేను పట్టం ఎందుకు? మీకు అర్థమైందా? మీరు తీర్పు తీరిస్తే మీ తీర్పు నేను తీరుస్తాను అన్నాడు. అంటే ఎవరి గురించో మాట్లాడి ఎవరికో తీర్పు తీర్చి, ఎవరో పాపని, ఎవడో దొంగని, ఎవడో దుర్మార్గుడని నేను వెళ్ళి ఎవరి చేతికి దొరుకుతున్నాను? అంటం ఎందుకు, దొరకటం ఎందుకు? చూసారా? అర్థం కాలేదండి అసలు. ఆ కిందకి చెప్తాడండి, సూపర్ అండి. ఆ కిందకి వెళ్ళేసరికి అంటాడు, మీరు తీర్పు చొప్పునన్నే మిమ్మును గూర్చి తీర్పు. ఇంతకీ ఈ తీర్పు ఎవరు తీరుస్తారు? నాకు దేవుడు. తర్వాత మీరు కొలత చొప్పునన్నే. చేస్తున్నారుగా మీరు. అసలు ఎందుకు కొలతలు ఎవరు వేయాలి? మీకు అర్థమైంది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో? కొలతలు ఎవరు వేయాలి, ఎవరు తుయ్యాలి, ఎవడు భక్తిపరుడో ఎవడు భక్తిహీనుడో ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. మీరెందుకు దిగుతున్నారు అందులోకి? మీరెందుకు వేస్తున్నారు కొలతలు? ఎవడు హృదయంలో వాడికి దేవుడి మీద బాగా భక్తి ఉందండి, అది మనకు కనబడుద్దా? కనబడనప్పుడు వాళ్ళ భక్తిహీనులని, వాళ్ళ దేవుడికి పనికిరాని వారని నువ్వెలాగంటావు? కనుక మీరు కొలత చొప్పుననే మీకు కూడా ఏమవుతుంది? వాడిని భక్తిహీనుడని నువ్వు తీర్పు తీర్చేసావు అనుకో, సేమ్ జడ్జిమెంట్ నేను నీకు కూడా ఇచ్చేస్తాను అన్నాడు. మీరు ఎలాంటి కొలుస్తారో మీకు అదే కొలబడుతుంది. తర్వాత చూడండి, నీ కంటిలోనున్న దూలమును నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యాలా. కంట్లో ఏముందంట? దూలం. అది తీసుకోవడానికి ట్రై చేయట్లే. ఎదురుగా ఏముందంట? నలుసు పెద్దదా, దూలం పెద్దదా? దూలం అంటే ఏంటి చెప్పండి? ఇల్లు కట్టేటప్పుడు చూస్తారుగా, ఇప్పుడు లేవు ఆ ఇల్లులు. తాటాకిల్లులు కట్టేవారు ఒకప్పుడు, లేదంటే పెంకిల్లులు అంటారు కదా, ఆ పెంకిల్లులు అప్పుడు వేస్తారు. ఎలాగుంటుంది మధ్యలో దూలం, మొత్తం ఇంటి మొత్తం దాని మీద ఉంటుంది సపోర్ట్ అంతా. అలాగే ఇప్పుడంటే సిమెంట్ వచ్చేసినాయి. అప్పుడులో ఏం పాతేవారంటే అవే తాడి చెట్లు, కొబ్బరి చెట్లు, దూలాలు. ఇప్పుడు అంత పెద్ద దూలం మన కంట్లో ఉంది. అంటే అంత పెద్ద నేరాలు, అంత పెద్ద తప్పులు మన కంట్లో ఉన్నాయి. ఎదురుగా ఉన్నవాడి కంట్లో ఏం చూస్తున్నారంట? నలుసు. అంటే అర్థం చెప్పండి. ఆ పెద్ద దూలం నుండి మోసేటప్పుడు రాలి పడిపోతూ ఉంటాయి చిన్న చిన్నవి, దాన్ని నలుసు అంటారు. అంతేనా? దూలం కంట్లో పెట్టుకొని మనం దేవుని చూస్తున్నామంట, నలుసును చూస్తున్నాం. ఎందుకురా నీకు ఈ పని అంటున్నాడు దేవుడు. నీకేం పని? వాడిని వీడిని చూడటం ఏం పని నీకు? నీదేంటో నువ్వు చూసుకో. ఎవరికి తీర్పులు తీర్చొద్దు, ఎవరి గురించి మాట్లాడొద్దు, ఎవరి గురించి ఎత్తొద్దు, ఎవరి పాపాలు ఎత్తొద్దు, ఎవరి నేరాలు ఎత్తొద్దు, ఎవరి ఘోరాలు ఎత్తొద్దు, ఎవరి క్యారెక్టర్లు ఎత్తొద్దు. ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి దేవుడికి సంబంధించింది అది. ఇక్కడ మాట చెప్తాడండి, అసలు నీ కంట్లో ఉన్న దూలం నీకు ఎందుకు కనపట్టలేదంటే సూపర్ సెన్సేషనల్ సంగతి చెప్తాడు కింద. మీరు అలా చూసుకుంటూ వెళితే 4వ వచనం, నీ కంటిలో దూలముండగా నీ సహోదరుని చూచి నీ కంటిలో నలుసున్నదని నలుసును తీసుకొనవమ్మని చెప్పనేలా? చెప్పదా?
చెప్పనేల అంటే అర్థం ఏంటి? చెప్పొద్దనా చెప్పమనా? షటాప్. చెప్పే అధికారం లేదు నీకు, చెప్పే అధికారం లేదు నీకు. ఎవరెవరికి చెప్పడానికి ఎవరు భక్తిపరులు చెప్పండి? కొలతలు వేసేస్తారా? కొలతలు బిగించేస్తారా? మీ కొలతలు రైట్ అయిపోయినా అందరికి ప్రచారాలు చేసేస్తారా? ఎవరెవరిని కొలుస్తున్నారు? దొరికిపోతారు అనవసరంగా దేవుడికి. నీ కంటులో దూలము పెట్టుకుని ఎదుటిగా ఉన్నవాడి కంటులో నలుసు తీసుకోమని చెప్పనేల. ఎందుకు చెప్తున్నావురా? ఎందుకు చెప్తున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? చెప్పనేల ఎందుకు చెప్తున్నావు? ఎవరి ప్రశ్న ఇది? యేసు ప్రభు సుమ. ఎవరు పరలోకం ఇవ్వాలి? యేసు ప్రభువే. ఆయనే వచ్చి నిలబడి చెప్పనేలా అన్నాను కదరా, ఎందుకు చెప్పారు అన్నాడు అనుకో, దొరుకుతామా దొరకమా? కేసు బుక్కేగా. ఎంత బాగుంటాయండి దేవుడి మాటలు, అర్థం కావాలి. వేషధారి, 5వ వచనంలో, వేషధారి మొదట నీ కంటులోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుడు కంటిలోనున్న నలుసును తీసివేయుటకు. చూసారా, ముందు నీ తీసుకుంటే అవతలోడు తేటకు కనపడుద్దంట. కనుక కొలతలు మనుషులు వేయడానికి సరిపోరు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు యేసుక్రీస్తుల వారు కొలతలు వేస్తే దేవుడు వేస్తాడు. బెల్షస్సరుకి వేసాడు, యోబుకి వేసాడు, నీకేస్తాడు, నాకేస్తాడు. కానీ మనం ఒకరికొకరు కొలతలము వేసుకోకూడదు.